మై డియర్ పోకిరి పార్ట్ 11. మహి వెళ్ళి తన వర్క్ తాను చేసుకుంటుంటే ఇంతలో ఏదో డౌట్ ఉందని మహి దగ్గరికి వచ్చాడు మహిధర్. ఏంటి మహిధర్ గారు, మీకేం డౌట్ ఉంది అని అడిగింది మహి. ఇందులో ఉన్న ఎర్రర్స్ నాకు క్లియర్ చేయడం రావడం లేదు మహి, నువ్వు ఎలా చేస్తున్నావ్ అని తెలుసుకోవడానికి వచ్చాను అంతే అని అన్నాడు మహిధర్. అదేంటి, మీకు ఆల్రెడీ ఈ జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు క్లియర్ చేయడం రావడం లేదు అని అడిగింది మహి. ఉంది కరెక్టే కానీ నాకు ఈ ప్రాజెక్ట్ అర్థమవ్వడం లేదు మహి అని అన్నాడు మహిధర్. ఇంతలో మహితో మహిధర్ మాట్లాడడం తన క్యాబిన్లో నుంచి చూశాడు అశ్విన్. వెంటనే మేనేజర్ని పిలిచి మహిధర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాను కదా, తెలిసిందా అయినా అతను ఎందుకు మహి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అని అడిగాడు అశ్విన్. తెలిసింది సార్, అతను ఇదివరకే ఈ జాబ్లో ఎక్స్పీరియన్ ఉంది, కానీ ఏదో మిస్టేక్ వల్ల తనని జాబ్లో నుంచి తీసేశారంట సార్. అయినా మహి ఎవరు సార్ అని అడిగాడు మేనేజర్ రవి. అదే న్యూ జాయినింగ్ మహేశ్వరి, తనని ఒకసారి నాకు క్యాబిన్కి పంపించు. అలాగే ఆ మహిధర్ గురించి ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేయి. అతన్ని అమ్మాయిలు లేని డిపార్ట్మెంట్కు షిఫ్ట్ చేయి అని అన్నాడు అశ్విన్. ఓకే సార్ అని అక్కడి నుంచి మహి దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడు మహేశ్వర్ గారు అని అన్నాడు మేనేజర్ రవి. సార్ ఎందుకు పిలుస్తున్నారు మేనేజర్ గారు అని అడిగింది మహి. ఏమో నాకు కూడా తెలియదు, అయినా మహీధర్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు రవి. ఏం లేదు సార్, కొంచెం ఈ ప్రాజెక్టులో డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుందామని మహేశ్వరి గారి దగ్గరికి వచ్చాను అని అన్నాడు మహిధర్. డౌట్సా, నీకు ఆల్రెడీ ఈ జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పావు కదా, మళ్ళీ ఏం డౌట్స్ అని అడిగాడు రవి. ఈ ప్రాజెక్టు కొంచెం అర్థం అవడం లేదు సార్, అందుకే అని అన్నాడు మహిధర్. ప్రాజెక్ట్ అర్థం కాకపోతే అది ఇచ్చిన మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కానీ ఇలా ఇంకో ఎంప్లాయ్ని ఇబ్బంది పెట్టకూడదు. మహేశ్వరి నువ్వు వెళ్ళి సార్ని కలవు, నేను ఇతనికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అని చెప్పాడు మేనేజర్ రవి. ఓకే సార్ అని అక్కడ నుండి అశ్విన్ క్యాబిన్కి వెళ్ళి ఏంటి అశ్విన్ గారు పిలిచారంట అని అంది మహి. హా మహి, సాయంత్రం మనం షాపింగ్కి వెళ్ళాలి, అందుకోసమే పిలిచాను అని అన్నాడు అశ్విన్. అదేంటి అశ్విన్ గారు, సాయంత్రం వినయ్ని కలవాలని వెళ్ళాలి అని చెప్పానుగా, మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అంటున్నారు, ఎందుకు అని అంది మహి. రేపు ఒక ఇంపార్టెంట్ డే ఉంది మహి, మరిచిపోయి వినయ్ని కలవడానికి వెళ్దాం అన్నాను. ఇప్పుడే క్యాలెండర్ చూస్తే గుర్తుకు వచ్చింది అని అన్నాడు అశ్విన్. అయినా అంత ఇంపార్టెంట్ డే ఏంటి అశ్విన్ గారు అని అడిగింది మహి. రేపు మా మమ్మీ డాడీల అనివర్సరీ డే, అందుకోసమే వాళ్ళ గురించి షాపింగ్ చేయాలి అని అంటున్నాను అని అన్నాడు అశ్విన్. అవునా, కానీ ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ చేస్తారేమో కదా అని అంది మహి. అదేంటి మహి, గొడవ ఎందుకు చేస్తారు అని అడిగాడు అశ్విన్. అంటే అత్తయ్య మామయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అందుకోసమే అని అంది మహి. అందులో తప్పేముంది మహి, వాళ్ళ ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని అమ్మమ్మ వాళ్ళు ఒప్పుకోనందుకే కదా ఇంట్లో వాళ్ళని కాదని వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అని అన్నాడు అశ్విన్. అయినా వాళ్ళు అలా వెళ్ళిపోవడం తప్పే కదా, దానివల్లే కదా తాతయ్య గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. మీ అమ్మగారు మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే వారి ప్రేమ కోసం ఇంట్లో ఒప్పించింది, అలాంటిది తన ప్రేమ కోసం ఒప్పించుకోలేదా అని అంది మహి. ఎవరు చెప్పారు మహి, మా అమ్మ తన ప్రేమ కోసం ఇంట్లో ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసింది, కానీ తాతయ్య అమ్మమ్మ పెద్ద మామయ్య మా అమ్మని నాన్నని వేరు చేయాలని, మా అమ్మకి వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని చూస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళని కాదని వెళ్ళి మా అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకుని వచ్చింది అని అన్నాడు అశ్విన్. అది కాదు అశ్విన్ గారు, అసలు తన ప్రేమ విషయానికి ఇంట్లో వాళ్లకు చెప్పలేదంట. వేరే పెళ్లి సంబంధం ఓకే చేసినప్పుడు కూడా
అత్తయ్యని ఒకసారి తాతయ్య గారు వెళ్ళి అడిగారంట, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని. అప్పుడేమో అత్తయ్య ఒప్పుకొని, కరెక్టు పెళ్లి ముహూర్తానికి, మామయ్య నీ పెళ్లి చేసుకుని వచ్చి తాతయ్యకు కోలుకోలేని దెబ్బ కొట్టిందంట, అని అంది మహి. నీ బ్రెయిన్ ఎవరో బాగానే వాష్ చేశారు మహి, మా అమ్మ గురించి, అని అన్నాడు అశ్విన్. అదేంటి అశ్విన్ గారు, అలా అంటున్నారు, నేను అన్నది నిజమేగా, అని అంది మహి. నిజం అది కాదు మహి, తాతయ్యకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఏది అడిగినా కాదనని తాతయ్య, మా నాన్నని ప్రేమిస్తున్న అంటే ఒప్పుకోలేదు. అసలు దానికి కారణం ఎవరో, నీకు తెలుసా, అని అడిగాడు అశ్విన్. ఎవరు అశ్విన్ గారు, అని అడిగింది మహి. ఇంకెవరు మీ పెదనాన్న శ్రీనివాస్ గారు, అని అన్నాడు అశ్విన్. అదేంటి పెదనాన్న ఏం చేశాడు? అయినా పెదనాన్నకు, అత్తయ్య అంటే ప్రాణం అని చెప్పాడు. అలాంటి అని అంది మహి. నీకు, మీ పెదనాన్న చెప్పిందంతా అబద్ధం మహి, అని అన్నాడు అశ్విన్. అదేంటి అశ్విన్ గారు, మా పెదనాన్న నాకెందుకు అబద్ధం చెప్తాడు, అని అడిగింది మహి. ఆ విషయాలన్నీ, పోను పోను నీకే అర్థమవుతాయి మహి, అని అన్నాడు అశ్విన్. అలా అంటున్నారు ఏంటి అశ్విన్ గారు, అయినా మా పెదనాన్న అలాంటివాడు కాదు, అని అంది మహి. అయినా మేము ఇక్కడికి రావడానికి, కారణం ఏంటో నీకు తెలుసా మహి, అని అడిగాడు అశ్విన్. హమీ కంపెనీ బ్రాంచ్ గురించే కదా, మీరు ఇక్కడికి వచ్చింది, అని అంది మహి. అని నీతో ఎవరు చెప్పారు మహి, అని అడిగాడు అశ్విన్. ఇంట్లో వాళ్ళు, అనుకుంటుంటే విన్నాను అశ్విన్ గారు, అని అంది మహి. అసలు విషయానికి అది కాదు మహి, మేము ఇక్కడికి రావడానికి కారణం, పెదమామయ్య శ్రీనివాస్ అని, ఆ విషయానికి కూడా మా అమ్మకి, మా నాన్నకి తెలీదు. ఏదో నా కంపెనీ బ్రాంచి గురించి, ఇక్కడికి వచ్చినట్టు మాత్రమే, వాళ్ళకి తెలుసు, అదే విషయానికి ఇంట్లో వాళ్లకు చెప్పారు, అంతే, అని అన్నాడు అశ్విన్. అదేంటి అలా అంటున్నారు, మీరు మీ కంపెనీ బ్రాంచ్ గురించి కాకుంటే, మరి దేని గురించి ఇక్కడికి వచ్చారు అశ్విన్ గారు, అని అడిగింది మహి. చెప్పాను కదా, నేను నా ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి, ముఖ్య కారణం పెద్ద మామయ్య, అని అన్నాడు అశ్విన్. మీరు ఇక్కడికి రావడానికి, పెద్ద నాన్నకి ఏమి సంబంధం అశ్విన్ గారు, అని అడిగింది మహి. అవన్నీ నీకు రేపు తెలుస్తాయి మహి, ఇప్పుడైతే షాపింగ్ కు వెళ్దాం పద, అని అన్నాడు అశ్విన్. మళ్ళీ రేపు తెలుస్తుంది అని అంటున్నారు, ఏంటి అశ్విన్ గారు, మీరు ఏ విషయమైనా తిన్నగా చెప్పరా? ఇలా షాక్ల మీద షాక్లిస్తూనే ఉంటారా, అని అంది మహి. ఎందుకు మహి, అంత టెన్షన్ పడుతున్నావు, అని అడిగాడు అశ్విన్. మరి మీరు ఏదైనా సగం సగం చెప్తూనే ఉంటారా, పూర్తిగా చెప్పరా, అందుకే మీలో పోకిరి వేషాలు, ఎక్కువగా ఉన్నాయి అన్నది, అని అంది మహి. అవునా అయితే, రేపు ఇంట్లో నీ గురించి, ఒక మినీ వార్ జరుగుతుంది. అందుకు నువ్వు రెడీగా ఉండు, అని అన్నాడు అశ్విన్. మళ్ళీ ఇదేం ట్విస్ట్ అశ్విన్ గారు, ఏ గొడవ జరగదని చెప్పి, ఇప్పుడు నా గురించి, వార్ జరుగుతుందని బెదిరిస్తున్నారా, అని అంది మహి. అయినా రేపు జరగబోయే వార్లో, నువ్వు సైలెంట్ గా ఉంటేనే, నీకు మంచిది మహి, అని అన్నాడు అశ్విన్. అసలు నా గురించి ఏం వార్ జరుగుతుంది, ఎవరికి మధ్య జరుగుతుంది, కొంచెం అదైనా చెప్తారా, అని అంది మహి. నీకే తెలుస్తుంది అని చెప్పాను కదా మహి. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు, పద ఆఫీస్ టైం అయిపోయింది. మనం షాపింగ్ కి వెళ్దాం, అని అంటూ అక్కడి నుండి, మహిని తీసుకుని షాపింగ్ మాల్ కి, వెళ్ళాడు అశ్విన్. అసలు రేపు ఇంట్లో, నా గురించి ఏం గొడవ జరుగుతుందో ఏమో, అంటూ కొంచెం టెన్షన్ తోనే అశ్విన్ తో, షాపింగ్ కి వెళ్ళింది మహి. ఒక జ్యువెలరీ షాప్ కు మహిని తీసుకుని వెళ్ళి, 2 వెడ్డింగ్ రింగ్స్ చూపించమని, అక్కడున్న స్టాఫ్ తో చెప్పాడు అశ్విన్. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ, అశ్విన్, మహి కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని, మీ జంట చాలా చక్కగా ఉంది సార్, అని అన్నారు స్టాఫ్. ఇంతలో, అయ్యయ్యో మేము మీరు అనుకుంటున్నట్టుగా, కపుల్స్ కాదు. ఇతను మా బాస్, నేను అతని పర్సనల్ అసిస్టెంట్ ని మాత్రమే, అని అంది మహి. అవునా సారీ మామ్, మీ ఇద్దరూ చూడడానికి, అచ్చం కపుల్స్ లా కనిపిస్తేను,
అలా అన్నాను, తప్పుగా అనుకోవద్దు, అని అంది అక్కడ ఉన్న ఎంప్లాయీ. పర్లేదండి. తను నా పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే కాదు. నా మరదలు కూడా అంటూ, నవ్వుతూ చెప్పాడు అశ్విన్. ఇంతలో అశ్విన్ షర్ట్ పట్టుకొని, మెల్లగా కిందికి లాగి, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగారా? అని అంది మహి. వాళ్ళు అడగలేదు కానీ, నువ్వు నాకు పర్సనల్ అసిస్టెంట్వి మాత్రమేనా? నాకు మరదలు కూడా కదా. మరి ఆ విషయానికి ఎందుకు చెప్పలేదు? అని అన్నాడు అశ్విన్. ఇప్పుడు ఇవన్నీ వాళ్లకు చెప్పడం అవసరమా? అని అంది మహి. మరి నువ్వెందుకు అసిస్టెంట్ ని అని చెప్పావు? అని అన్నాడు అశ్విన్. సరే సరే, ముందు మీకు ఈ రింగ్స్ నచ్చాయో లోదో చెప్తే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు, అని అంది మహి. ఓ అవునా, మరి నేను మనమే ప్యాక్ చేసుకొని వెళ్ళాలేమో అని అనుకున్నాను, అని నవ్వుతూ అన్నాడు అశ్విన్. అలా ఎలా ప్యాక్ చేస్తాం? స్టాఫ్ ఉన్నారు కదా అని అంది మహి. కదా మరి, నాకు తెలియదా? అని నవ్వుతూ అన్నాడు అశ్విన్. మీకు అన్ని తెలుసు బాబోయ్, నన్ను వదిలేయండి. కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి వేసి చంపేస్తున్నారు, అని అంది మహి. అవునా మహి, సరేగాని నువ్వు కూడా ఏదైనా నీకు నచ్చిన జ్యువెలరీ తీసుకో, అని అన్నాడు అశ్విన్. నాకెందుకు జ్యువెలరీ? అని అడిగింది మహి. రేపు మా మమ్మీ డాడీలా అనివర్సరీ ఫంక్షన్లో వేసుకోవడానికి, అని అన్నాడు అశ్విన్. రేపు వార్ జరుగుతుందని బెదిరించి, ఇప్పుడు జ్యువెలరీ తీసుకోమని చెబుతున్నారా? అయినా అంత కాస్ట్లీ జ్యువెలరీ నేను అఫోర్డ్ చేయలేను. నా దగ్గర అంత మనీ కూడా లేవు, అని అంది మహి. నిన్ను జ్యువెలరీ తీసుకోమన్నాను, మనీ పే చేయమని అనలేదు కదా, అని అన్నాడు అశ్విన్. మరి ఆ జ్యువెలరీకి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? అని అంది మహి. నేను పే చేస్తాను, అని అన్నాడు అశ్విన్. ఏం అవసరం లేదు, అంత కాస్ట్లీ జ్యువెలరీ మీరు నాకు కొన్ని ఇవ్వడానికి, అని అంది మహి. నీకు జాబ్ వచ్చినందుకు నా నుంచి ఏదో చిన్న గిఫ్ట్ అనుకో, అని అన్నాడు అశ్విన్. అయినా నాకు జాబ్ వస్తే మీరు ఎందుకు గిఫ్ట్ ఇస్తారు? అని అడిగింది మహి.